హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శౌర్య. సో ఈ రోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది అసలు నిజంగానే ఉందా అనే వాదన చాలా ఇయర్స్ గా కూడా వినిపిస్తుంది. ఇది ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఇతర ఇండస్ట్రీలోనే అనేక పరిశ్రమల్లోని పనిచేసే చోట ఆఫీసెస్ లో కూడా దీన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి మహిళలు ఎప్పటికప్పుడు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది పురుషుల మీద కూడా ఇది జరుగుతోంది అని అంటున్నారు. అసలు రియాలిటీగా ఇది ఉందా లేదా? అలాగే ఈ రోజు చిరంజీవి గారు కొన్ని ఒక సక్సెస్ఫుల్ మీట్ లో వ్యాఖ్యలు చేశారు. అవి కొంతమంది తీసుకోగలుగుతున్నారు, కొంతమంది తీసుకోలేకపోతున్నారు. సో వాట్ ఈస్ ద ట్రూత్ అనేది ఒకసారి భాష గారితో మాట్లాడదాం. హాయ్ సార్. ఏమో. ఏంటి సార్ ఏమంటారు మీరు? అంటే కాస్టింగ్ కౌచ్ అనేది గతంలో కూడా చాలా వాదనలు వినిపించినాయి. అంటే మెయిన్లీ కాస్టింగ్ కౌచ్ అనగానే శ్రీరెడ్డి గుర్తొస్తారు అందరికీ. ఒక పెద్ద పోరాటమే చేసింది ఆమె. మీరు అది కాస్టింగ్ కోచ్ అగెనిస్ట్ గా కాదు, కాస్టింగ్ కోచ్ చేయించుకొని తర్వాత నాకు రోల్ ఇవ్వలేదు. అసలు కాస్టింగ్ కోచ్ వద్దు అని పోరాటం చేయడం కాదు, రోల్ ఇవ్వలేదు. అది కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని చెప్పేసి, జరుగుతుంది అని చెప్పేసి అన్నదా. ప్రాసిక్యూషన్ ఉందా లేదా అంటే అవును, అది ఉంది. అది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. సో వాడు ఎవడన్నా సరే వీటి తర్వాత డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఈవిడికి గగ్గోలు పెడితే ఎలా ఉంటుందో, అది ప్రాసిక్యూషన్ కి అగెనిస్ట్ గా ఇది కాదు. నా డబ్బులు నాకు ఇప్పించండి, నన్ను వాడుకుని డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి పెట్టే కేసు ఏదైతే ఉందో అది ఈవిడ చేసిన పోరాటం. అంతే తప్ప నన్ను హీరోయిన్ చేస్తానని చెప్పి నన్ను వాడుకున్నాడు, నాకు ఆ హీరోయిన్ చేయలేదు, నాకు హీరోయిన్ ఇస్తే ఓకే. అదే పోరాటం. అసలు ఎవడు కూడా ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదు. రీసెంట్ గా లైమ్ లైట్ లో ఉన్న సదరు యాంకర్ కమ్ యాక్టర్ ఆవిడ ఒక ఇంటర్వ్యూ చేశారు. నన్ను అడుగుతారండి, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హీరో అడిగాడండి నన్ను, అలాగే నన్ను ఒక డైరెక్టర్ కూడా అడిగారండి, ప్రొడ్యూసర్ అడిగాడో లేదో తెలియదండి, వీళ్ళిద్దరు అడిగారు. సందేహం కూడా అంటే అడిగారు, అడిగిన ఇది కామన్ అండి, ఇది కామన్ ఇక్కడ అని ఆవిడ చెప్తుంది. ఇది కామన్, మనకి ఇష్టం ఉంటే ఇష్టం ఉందంటారు, లేకపోతే లేదంటారు. అంటే ఎంత నార్మలైజ్ చేసేస్తున్నారు వీళ్ళు దీన్ని. దాని మీద కదా పోరాటం చేయాల్సింది. అవును, దీన్ని నువ్వు నార్మలైజ్ చేస్తున్నావు. ఇప్పుడు అవతల వాడు అడగడానికి భయపడాలి. అది కూడా నువ్వు పెళ్ళై పిల్లల తల్లివి, నువ్వు అది తెలిసి కూడా వాడు నిన్ను అడిగాడంటే వాడు నేను ఏ కోణంలో చూస్తున్నాడు? నేను ఒక మహిళగా గౌరవిస్తున్నాడా, లేకపోతే నేను వేరే రకంగా ఊహించుకొని వస్తావా అని అడిగితే వస్తుంది అనుకునే టైప్ లో వాడు నిన్ను అడుగుతున్నాడా? ఏ కోణంలో అడుగుతున్నాడు అనేది అంటే నిన్ను ఎంత దిగజారిపోయినట్టుగా వాడు చూస్తే తప్ప నిన్ను అడుగుతాడు. సరే, ప్రేమిస్తున్నాను అనడం వేరు, లేకపోతే పెళ్లి చేసుకుందాం అనడం వేరు. లేదు ఇలా వెళ్దాం పదా లాంగ్ డ్రైవ్ కి వెళ్దాము, తమిళనాడులో లాంగ్ డ్రైవ్, ఇక్కడేమో కమిట్మెంట్. ఇవి కోడ్ లాంగ్వేజ్. తమిళనాడులో లాంగ్ డ్రైవ్ తమిళ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో కమిట్మెంట్. సో ఇలా, లేకపోతే ఏదో వన్ నైట్ స్టాండ్ వాట్ ఎవర్, లెట్స్ హావ్ ఫన్, ఇటువంటి ఏవో మాటలు ఉంటాయి అన్నప్పుడు. అంటే నిజంగా ఆత్మగౌరవం ఉన్న ఎవరన్నా ఉంటే మహిళ అక్కడ, లేకపోతే కొట్టడమో లేకపోతే చెప్పుదీసి కొడతా అనే వచ్చేయడమో, ఎట్ట కనబడుతున్నారు నీకు అన్నవారు లేదండి అన్నారనుకోండి. సో దట్స్ ఓకే, ఎందుకంటే అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దీంట్లో ఏంటి, ముళ్ళ మీద పడ్డ గుట్టలాగా ఎందుకు మనం పని చేసుకోవాల్సిన, రేపు ఒకళ్ళు మొహం చూసుకోవాల్సి వచ్చినప్పుడు. కానీ ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చి నీతులు చెప్పకూడదు. నేను మహిళా సమాజానికి పోరాటం చేస్తా అని చెప్పకూడదు. ఇలాగే ఎవరైనా సరే, ఇప్పుడు ఆవిడ ఉన్నారు చిన్మయి, ఆవిడ మీటూ మూమెంట్ ఒకటి తీసుకొచ్చారు. ఆవిడ ఎవరో ఇలా ఇండిసెంట్ గా ఒక లిరిక్ రైటర్ వైరముత్తు గారు ఏదో అడిగారని చెప్పి ఆయన మీద ఆరోపణ చేశారు. ఆరోపణ చేసినప్పుడు కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చారా? ఇలా ఈవిడ దగ్గర 100 మంది చేశారు చెప్పి కనీసం ఒక పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చారు. అంటే సార్ ఇలా చేశారు అంటే అది కూడా ఒక హైప్ కోసం చెప్పుకోవడమా, లేకపోతే ఏంటి? అది నేను చెప్పలేను. కానీ ఒకవేళ నిజంగా నీకు ఈ సమస్య మీద చిత్తశుద్ధి ఉండి పోరాడాలంటే కనీసం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా, ఇలా జరిగింది, ఇలా అడుగుతున్నారు అని చెప్పి. ఆధారాలు లేకపోయినా పర్లే, కనీసం పోలీస్ కంప్లైంట్. ఇవాళ రేపట్లో ఎట్లా ఉందంటే పోలీస్ సిస్టము, ఆధారాలు కావాలంటే తర్వాత, ఫస్ట్ అయితే కేసు అవుతుంది, తర్వాత విషయం తర్వాత. ఇది చేయడం మానేసి చాలా మంది ఉన్నవాళ్ళు ఇక్కడ ఇలా కొంతమంది అడిగినప్పుడు నిజంగా నిన్ను అవమానించినట్టు. ఇప్పుడు సరే నువ్వు పెళ్లి కాని అమ్మాయి అనుకో, ఎవరైనా అడిగారంటే సరే వెళ్దాం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం ఇట్లా అడిగినప్పుడు సరే మేబీ దాంట్లో వాళ్ళు దే విల్ గెట్ టు నో ఈచ్ అదర్. అవతల పక్క వాడు కూడా పెళ్లి కాని వాడు అయ్యి ఉంటే, ఒకవేళ పెళ్ళైన డైరెక్టర్ పెళ్ళైన హీరోను నిన్ను అడిగాయంటే దాని అర్థం ఏంటి, వేరే రకంగా నేను అనుకున్నాడు. అలా కాకుండా ఒక పెళ్లి కాని డైరెక్టర్, పెళ్లి కాని ప్రొడ్యూసరు, హీరోను, ఒక పెళ్లి కాని అమ్మాయిని
అలా సరే మనం బయటకు వెళ్దాం, సరదాగా సినిమాకి వెళ్దాం ఎక్కడికన్నా అనుకో, సరే వెళ్ళినా కూడా దిల్ గెట్ టు నో ఈచ్ అదర్. ఒకవేళ నచ్చితే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, వాట్ ఎవర్, ఆన్ గుడ్ నోట్. ఒక పెళ్ళైన హీరో కానీ లేకపోతే ఈవిడికైనా సరే పెళ్ళి అంటే ఇలా అడగడం అనేది ఖచ్చితంగా ఒక ఇండీసెంట్ ప్రపోజల్. చాలా చిల్లరగా అవతల వాళ్ళని చూసినట్టు. అవును నీ మీద వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటంటే నువ్వు అది అవును అలా డిసైడ్ అవ్వచ్చు. అది నిన్ను డైరెక్ట్ గా ఎవరన్నా ఇదే మాట అంటే నువ్వు ఎంత హర్ట్ అవుతావో, అది డైరెక్ట్ వస్తావని అడిగినట్టే కదా. అంతే అంతే. ఎంత చిల్లర అది. అవును. నాకు తెలిసిన అమ్మాయిలమ్మ కొంతమంది ఇండస్ట్రీలో చాలా అందగత్తెలు, వాళ్ళు అంటే ఒక కొన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అక్కడ ఆన్ ద స్పాట్ చెప్పు తీసుకు కొడతా అని చెప్పి వచ్చింది. ఓకే, మీరు చూసారు అట్లాంటి సన్నివేశాలు? తను చెప్పింది నాకు, నేను చూడలే. ఓకే, వాళ్ళు చెప్పింది సార్, అమ్మాయి డైరెక్ట్ గా అమ్మాయి చెప్పింది నాకు. రెస్పెక్ట్ అటెండ్ వాళ్ళకి, నిజం చెప్తున్నాను కదా, హ్యాట్స్ ఆఫ్. అలా ఉండాలి. చిరంజీవి గారు కూడా చెప్పేది అదే, ఇలా ఉండండి, ప్రొఫెషనల్ గా ఉండండి. ఎవడన్నా అడగాలంటే ఫస్ట్ భయం వేయాలి. అవును. కానీ వీళ్ళకి ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదులేండి సార్ ఇప్పుడు కాదు సార్, లేదు సార్ నేను కొంచెం బిజీ, అంటే వీళ్ళకి అవకాశం కావాలి అట్లా అని. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దీన్ని తప్పు కాదు అన్న కోణంలో తీసుకెళ్లే వాళ్ళు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఈ వీళ్ళకి ధైర్యం వస్తుంది. అవును, వీళ్ళు అడుగుతారు. నిజమైన అమ్మాయిలు ఎవరైతే నికార్సైన అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక రాయేస్తారు, వీళ్ళు అంటారు. వీళ్ళు కొంతమంది అడిగితే కాదనకుండా అనే వాళ్ళు, అడిగితే వెళ్ళేవాళ్ళు, లేకపోతే అడగకుండా మేమే వస్తాం అని చెప్పి వెళ్ళేవాళ్ళు, 3 రకాలుగా ఉంటారు. అలా కాకుండా మిరపకాయలాగా అడిగిన వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వచ్చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళ వల్లే వస్తుంది, క్లియర్ కట్. లేకపోతే మామూలుగా ఒక మామూలు మగాడికి ఇట్లా డైరెక్ట్ గా వెళ్ళి ఒక అమ్మాయిని వస్తావా అని అడిగేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? చెప్పు తీసుకొడతారు ఎవరైనా. ఇట్లాంటి వీళ్ళు రుచి చూసారు కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అండి 4 సార్లు చెప్పి నార్మలైజ్ చేసేయడం వల్ల నిజంగా ఎవరైనా వద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ ఈ పాపం వీళ్ళదంతా వీళ్ళది కూడా అంతే. వీళ్ళు చిరంజీవి గారు చెప్పిన అబ్సల్యూట్ వాస్తవం. ప్రొఫెషనల్ గా నీ బిహేవియర్ ని బట్టి ఎవడు నీ దగ్గర రాడు. నువ్వే కొంచెం ఆ టైప్ లో బిహేవ్ చేయడమో లేకపోతే ఆ టైప్ లో డ్రెస్సింగ్, దీనివల్ల కొన్నిసార్లు వాళ్ళని ఆ రకంగా అడిగేట్టు చేస్తుంది. ఆయన చెప్పిన మాట నిజంగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ చాలా క్లియర్ కట్ గా నీ బిహేవియరే అది అట్రాక్ట్ చేస్తుంది. చాలా సార్లు ధైర్యం చేయరు. అమ్మో ఈవెంట్ మనం అడగలేము ఇటువంటి అనుకుంటా. చాలా మంది అంటే మనకి ఇండస్ట్రీలో చూసుకుంటే మనం భానుమతి గారిని తీసుకుంటాం, చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఆవిడ, అసలు లెజెండ్ అని చెప్పేసి. సో ఈ విషయంలోనే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో మనకి కాస్టింగ్ కౌచ్ గురించి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ లైక్ కామని గారు కానివ్వండి, తర్వాత మనకి విజయలక్ష్మి గారు, విజయలలిత గారు ఉన్నారు. ఆవిడైతే డైరెక్ట్ గా ఒప్పేసుకున్నారు కూడా, జరిగినాయి ఇట్లా ఛాన్సెస్ వచ్చినాయి, తప్పలేదు, మేము చేయాల్సి వచ్చింది అని ఆవిడ కూడా నెంబర్ ఆఫ్ మూవీస్ లో చేశారు. సో అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, జరుగుతుంది. బట్ మీరు చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ గా సాలిడ్ చేయమన్నాడమ్మా. అడిగినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి బయటకు వచ్చి మీడియాలో పేరు కూడా చెప్పేసేయండి. అది మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. దానికి ధైర్యం చేయగలిగి ఒక ఎవిడెన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఇంకొకసారి ఇలా అడిగే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళందరూ ఎప్పుడు చేస్తారు తెలుసా? వాళ్ళ కెరీర్లు అయిపోయి అంతా ఇంకా మనకి పెద్ద ఆఫర్లు రావట్లేదు అనుకున్నప్పుడు కొంతమంది వచ్చి ఇదిగో వాడు ఆ టైంలో 10 ఏళ్ల క్రితం వాడు అలా చేశాడు, 20 ఏళ్ల క్రితం వీడు అలా చేశాడు, ఆ రోజు చెప్పు. అప్పుడు డబ్బులు కావాలి, అప్పుడు క్యారెక్టర్లు కావాలి, అంతా సంపాదించిన తర్వాత ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చినట్టు అన్ని ఇప్పుడు బయటపడ్డ వాళ్ళ ఉపయోగం ఏమిటి? అన్నీ అయిపోయి అప్పుడు అడిగాడు చెడామడ ఇచ్చేసా అని చెప్తే ఎవరు చూసింది, ఎవరు నమ్మేది? చెడామడ ఇచ్చారు కాదు, చక్కగా అన్ని ఒప్పుకున్నవే ఉన్నాయి కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు ఎవరైనా సరే అడిగిన వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి బయటకు వచ్చి మీడియాలో వాళ్ళ పేరు చెప్పి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ పెట్టండి, ధైర్యం చేయాలి. ఇది చేస్తే కదా నలుగురు చేయండి, ఇంకో 5వ మిమ్మల్ని అడగడానికి భయపడతాడు. మీ వల్ల సొసైటీ మారుతుంది. అలా కాకుండా మనకి ఇదే కావాలి, ఇదే జీవితం అనుకుంటే ఇంకా ఇదే రొచ్చుల పడి బాలాడుతూ ఉంటారు అంతే. సార్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అనే కాదు, జనరల్ గా ఆఫీస్ అట్మాస్ఫియర్స్, ఐటీ కంపెనీస్ కానీ ఎనీ వర్కింగ్ ప్లేస్ లో, సో ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా కొన్ని ఇట్లాంటి వాటికి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో లవ్ అటువంటి ఉంటాయి తప్ప ఒక బాస్ తన
అమ్మాయిని అడ్వాంటేజ్ గా తీసుకొని నీకేదో ప్రమోషన్ ఇస్తాను, జీతం పెంచుతాను అని చెప్పి చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ఏ ఉద్యోగంలో అయినా సరే ఇవాళ ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేరుతున్నారంటే ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగంలో స్కిల్స్ కన్నా నేర్పించేది పాష్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఈ లాస్ ఈ ఇండస్ట్రీలో కాదు, ఇట్లాంటివి కాదు. ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీ కూడా కాదు, ఇది ఒక సెపరేట్ సెక్షన్ అంతే. ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇది. అవును. బట్ నాకు తెలిసిన పెద్ద కంపెనీలో ఎవరైనా వెళ్తున్నారంటే అస్సలు సమస్య లేదు. చిన్న తేడా వచ్చినా కూడా వాడు ఉద్యోగం పోతుంది. సో కాబట్టి ఎవడు కూడా ఎటువంటి చేయడు. వాళ్ళు ఫస్ట్ నేర్పించేదే ఇవి. ఫస్ట్ వీక్ లో ఈ ట్రైనింగ్ ఉంటది. అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తున్నారు. ఎవడు కూడా ఎవరికి లవ్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, పెళ్లి చేసుకుందాం అనుకోవచ్చు. సో కానీ కొన్నిసార్లు దీంట్లో రివర్స్ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది అబ్జల్యూట్లీ ట్రూ. ఎవరు వాళ్ళందరికి వాళ్ళకి వచ్చి అడగరు. కానీ ఈఎంఐ వెళ్ళిపోయి వాళ్ళని కొంచెం ఇంప్రెస్ చేసి లవ్ అన్నట్టుగా తిరిగి